రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు చనిపోయిన తర్వాత నుంచి మైండ్ ఏదో అప్సెట్ అయిపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అది మనం గమనిస్తున్నాం. ఈ మధ్య కాంతారావుని పొగడబోతూ ఎంజీఆర్ని కొంచెం ఆయన ఏం తిట్టలేదు. కాంతారావు కంటే గొప్ప నటుడు ఏం కాదు ఎంజీఆర్ అన్న విధంగా మాట్లాడారు. దాని గురించి ఇప్పుడు నాజరు విశాల్ ఏమొచ్చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వాళ్ళ ఇండస్ట్రీ గురించి మనకు తెలిసిందే కదా, వాళ్ళకి మంచిగానే ఇస్తారు. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే రజనీకాంత్ని ఆ రోజు వైసీపీ రాజకీయ నాయకులు ఎంతమంది తిట్టినా సరే కనీసం డిమాండ్ చేయలేదు, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. రజనీకాంత్ లాంటి వ్యక్తిని మాట్లాడడానికి మీరెవరు అన్న విధంగా ఎవరు కూడా, మీకు రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి కానీ మా సూపర్ స్టార్ని అనడానికి మీరెవరు అని అనలేదు. అంటే వీళ్ళకి ఎంత ప్రాంతీయ భేదం ఉందో మీరు చూడండి. రజనీకాంత్ మరాఠీ, మహారాష్ట్రలో జన్మించి కన్నడలో పెరిగాడు, కర్ణాటక నుండి వచ్చి తమిళనాడులో స్థిరపడ్డాడు. ఎంత స్థిరపడినా, ఎంత సూపర్ స్టార్ అయినా, ఎంత తమిళనాడుకి పేరు తెచ్చినా ఆయన్ని మాత్రం తమిళులుగా చూడరు. ఆయన రాజకీయ పార్టీ పెట్టడానికి భయపడిపోయేది కూడా అందుకే. పార్టీ పెట్టిన తర్వాత మిగతా పార్టీలు మన తమిళుడి కానిటువంటి వ్యక్తిని మీరు గెలిపిస్తారా అని ఒక్క మాట అంటే ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు పోద్ది, మొత్తం తీసుకెళ్ళి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. ఆ భయానికే రజనీకాంత్ గారు పార్టీ కూడా పెట్టలేదు అక్కడ. ఇది వారి యొక్క అభిమానం, ఇలా ఉంటుంది. అయితే వాస్తవానికి జయలలిత గారు కూడా మన తెలుగువారే ఒక విధంగా, కాకపోతే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగారు. చాలామంది ఇప్పుడు విశాల్ అయినా సరే మన రాయలసీమ బిడ్డే, కానీ వాళ్ళందరూ తమిళనాడుని నరనరాన జీర్ణించుకున్నారు. రజనీకాంత్ అలా జీర్ణించుకోరంట. ఆయనకి తెలుగు అంటే ప్రేమ, తమిళం అన్న ప్రేమ, హిందీ అనే ప్రేమ, కన్నడ అన్న ఇది. ఆ విధంగా ఆయన పైగా 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడో వచ్చాడు తమిళనాడుకి, అందుకు వాళ్ళకి ఆయన అంటే ఇష్టం ఉండదు. ఇలా ఉంటుంది తమిళనాడులో. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఏమొచ్చేసి ఏం మాట్లాడతారో అర్థం కాక ఆయన ఏమొచ్చేసి అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు.